అందరికీ నమస్కారం. నేను మీ అను. ఇప్పుడైతే కథలోకి వెళ్దాం. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సూర్య చేసిన చిలిప్ పని తలుచుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకొని బయటికి వచ్చి సూర్య వైపు చూసింది. మరీ అంతగా చూడకు, రూమ్లో జరిగిన సీన్ ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది అంటాడు. షాక్తో చూపు తిప్పుకొని తను వర్క్ చేసుకుంది హిందూ. హేమా హేమా సంధ్య ఎక్కడ కనిపించడం లేదు. అదే ఆకాష్ ఇప్పుడే క్యాంటీన్కి వెళ్ళింది. అదేంటి లంచ్ టైం కూడా అయిపోయింది కదా, మరెందుకు క్యాంటీన్కి వెళ్ళింది? అయినా అది ఆఫీస్కి వర్క్ చేయడానికి వచ్చినట్లు లేదు, రోజు క్యాంటీన్లో కూర్చొని తినడానికి వచ్చినట్లు ఉంది. నవ్వుతూ ఆకాష్, ఈరోజు సంధ్య లంచ్ చేయలేదు, అందుకే క్యాంటీన్కి వెళ్ళింది. కంగారుగా అవునా, ఏమైంది హేమా? సంధ్య ఎందుకు లంచ్ చేయలేదు? కంగారు పడుకో ఆకాష్, ఈరోజు లంచ్ బాక్స్తో తనకి ఇష్టం లేని కర్రీ ఉంది, అందుకే క్యాంటీన్కి వెళ్ళింది. అవునా, సరే థ్యాంక్స్ హేమా, నేను సంధ్య దగ్గరికి వెళ్తాను. ఒక్క నిమిషం ఆకాష్, నీ ఫేస్ చాలా వెలిగిపోతుంది, అంతే కదా సంతోషంగా కూడా ఉన్నావు. ఏంటి సంగతి? ఆకాష్ నవ్వుతూ తొందరలోనే సంధ్య మా ఇంటి కోడలుగా అడుగు పెడుతుంది. నువ్వు చెప్పింది నాకు అర్థం కావటం లేదు ఆకాష్. ఇంత క్లియర్గా చెప్పినా కూడా నీకు అర్థం కాలేదంటే మా సంజయ్ నీతో ఎలా పడుతున్నాడో ఇప్పుడు అర్థమవుతుంది. చిరుకోపంతో ఆకాష్, పడుకో హేమా, సంధ్య కోసం మా ఫ్యామిలీ అంతా ఒప్పుకున్నారు. ఈ విషయం ఆ కోతికి చెప్దామనే వచ్చాను. సంతోషంగా నవ్వుతూ కంగ్రాట్స్ ఆకాష్ అంటుంది. థ్యాంక్స్ హేమా, నేను ఇప్పుడు సంధ్యని కలవాలి, బాయ్ అంటూ క్యాంటీన్కి వెళ్ళాడు. ఆకాష్ వెళ్ళగానే, హేమా సంజయ్ ఎక్కడున్నాడు? ఉదయం నుంచి ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు, కనీసం తిన్నాడో లేదో. ఫోన్ రావడంతో ఈ లోకం వచ్చి ఫోన్ స్క్రీన్ మీద సంజయ్ ఫోటో చూడగానే సంతోషంగా నవ్వుతూ నా బంగారు కొండ తలుచుకోగానే ఫోన్ చేశాడు. హలో సంజయ్, సారీ హేమా, కొంచెం వర్క్ ఉండటం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పర్వాలేదు సంజయ్, నువ్వు ఒకవైపు కేసుల గురించి మరోవైపు బాక్సింగ్ కాంపిటీషన్ పనులు, నువ్వు బిజీ అని నాకు తెలుసు. సరే తిన్నావా? నువ్వు తిన్నావా హేమా? ఏమైంది సంజయ్, వాయిస్ డల్గా వస్తుంది? ఏమీ లేదు హేమా, వర్క్ స్ట్రెస్ అంతే. అవునా, అయితే నువ్వు భోజనం చేయలేదు, ముందు భోజనం చేయి. సంజయ్, ఈ టైం వరకు తినకుండా వర్క్ చేస్తే ఎలా? కాస్త హెల్త్ కోసం ఆలోచించు. నా హెల్త్ కోసం ఆలోచించడానికి నా హేమ ఉంది కదా, నాకెందుకు భయం? అవునా, ఎక్కడ ఉన్నావు? అప్పుడే ఇంటికి వచ్చాను హేమ. సరే సంజయ్, తినేసి రెస్ట్ తీసుకో. హేమ చెప్పు సంజయ్, అది నీ చేతికి భోజనం తినాలని ఉంది, నువ్వు వచ్చి తినిపించవా? కొంచెం బాధగా అనిపించి, సంజయ్ ఆఫీస్లో ఉన్నాను, ఎప్పుడు నువ్వు ఇలా నన్ను అడగలేదు. ఏమైంది సంజయ్? ఏమీ లేదు హేమ. సరే జాగ్రత్త, నేను తర్వాత కాల్ చేస్తాను అంటాడు. ఫోన్ కట్ చేసి, ఏమైంది సంజయ్కి? ఎప్పుడు లేనిది ఇలా డల్గా మాట్లాడుతున్నాడు? సాయంత్రం ఆఫీస్ అవ్వగానే సంజయ్ని కలవాలి అనుకుంటూ ఆలోచిస్తూ వర్క్లో బిజీ అయింది. ఆకాష్, సంధ్య, సంధ్య ఏం చేస్తున్నావు? తింటూ తెలిసి అడుగుతున్నావా లేక తెలియక అడుగుతున్నావా? కనిపించడం లేదా? తింటున్నాను. ఎప్పుడు చూడు బయట తిన్నవే, అంతగా కర్రీ నచ్చకపోతే నీకు నచ్చింది వండుకోవచ్చు కదా. మనకి వంట రాదు ఆకాష్, ఉదయం లేవటమే లేట్ అయింది. కంగారులో అమ్మ ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకొని వచ్చేసాను. తీరా కర్రీ చూస్తే తినాలని అనిపించలేదు, అందుకే క్యాంటీన్కి వచ్చాను. నీకు వంట రాదు మరి, రేపు నన్ను పెళ్లి చేసుకుంటే నాకెవరు వండి పెడతారు? నువ్వే వండుకో, అప్పుడు నేను తింటాను. మా తల్లే, నేను వండితే నువ్వు తింటావా? అందంగా చక్కగా వంట నేర్చుకోవే. అబ్బదానికి ఇంకా టైం ఉంది, మన పెళ్ళి అవ్వాలి కదా, అప్పుడు నేర్చుకుంటాను. అయితే రేపటి నుండి వంట నేర్చుకోవే. అబ్బా, ఇంకా అయినా ఇంత సడన్గా వంట నేర్చుకోవే అంటున్నావు, ఇంతకీ ఏంటి సంగతి? నాకేమైనా చెప్పాలా? అవును, గుడ్ న్యూస్ చెప్తామని వచ్చాను. నువ్వు వంట రాదు అంటున్నావు, నేర్చుకోను అంటున్నావు, అందుకే మా సూర్యతో చెప్పి మంచి అమ్మాయిని చూడమని పెళ్లి చేసుకుంటాను. రే, ఇంకోసారి ఇలా నా దగ్గర మాట్లాడడం ఉంటే చంపేస్తాను, అర్థమైందా? నవ్వుతూ అయితే వంట నేర్చుకోవటం మొదలుపెట్టు, ఏడవకు, నేర్చుకునే నిన్ను పెళ్లి చేసుకుంటాను. అలా బొంగమూతి పెట్టకు తల్లి, నీకు గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను. సరే చెప్పు, మంచి రోజు చూసుకుని మా ఫ్యామిలీ అందరూ మీ ఇంటికి వస్తారు. ఎందుకు ఆకాష్? ఎందుకంటే నాకు పెళ్లి చూపులు, అందుకు. సంతోషంగా నవ్వుతూ గట్టిగా హక్ చేసుకొని చాలా హ్యాపీగా ఉంది ఆకాష్, నిజంగా అంటూ బుగ్గ మీద కిస్ చేసింది. అమ్మ తల్లి, నీకు ఆనందం వచ్చినా తట్టుకోలేము, ఇక్కడ అందరూ ఉన్నారే, ముందు లోపలికి పద, మనం ఈరోజు బయటికి వెళ్ళి సంతోషంగా సెలబ్రేట్ చేసుకుందామంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఆఫీస్ లోపలికి వెళ్తారు. చారి, సూర్య, సూర్య చెప్పు బాబాయ్, అదే అమ్మ ఫోన్ చేసింది, అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అవునా, సరే బాబాయ్,
వెళ్తాం, ఇంకొంచెం వర్క్ ఉంది, అది చూసుకొని వెళ్తాం, సరేరా అంటూ బయటికి వెళ్ళాడు. ఆ బామ్మకి నేను నచ్చకపోతే అమ్మో తలుచుకుంటే కొంచెం కంగారుగా ఇంకా భయంగా ఉంది. ఇందు ఇందు ఏమైంది అంతగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు ఆదిత్య. అవును చేతిలో ఈ కవర్ ఏంటి? ఇదా చీర, మొన్న నేను సంజయ్ బయటికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇది ఇక్కడే లోపల కబోర్డ్లో పెట్టాను. అవునా, మరి ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు? ఈ చీర కట్టుకునే టైం వచ్చింది కనుక. ముందు నువ్వు లోపలికి వెళ్ళి చీర కట్టుకో, ఇంకొంచెం వర్క్ ఉంది, అది అవ్వగానే మనం ఇంటికి వెళ్దాం. సరే ఆదిత్య అంటూ రూమ్ లోపలికి వెళ్ళింది. ఏవండి, ఇంతగా సుధీర్ ఏంటండి కనిపించడం లేదు? అసలు వాడు ఏమైనట్లు? అదే నాకు అర్థం కావటం లేదు సుభద్ర. వాడు ఏమైపోయాడో కానీ ముందు మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలి, బయటికి వెళ్ళాలి. అవునండి, కానీ వాడు ఎంత తెలివైన వాడో చూశారు కదా. రూమ్ బయటంతా రౌడీని కాపులా ఉంచాడు. అవును, ఇంతకీ మన హిందూ సూర్య ఇంకా అమ్మ అందరూ ఎలా ఉన్నారో. అవునండి, అందరినీ చూడాలనిపిస్తుంది కానీ మనకి ఈ శిక్ష ఏంటో అర్థం కావటం లేదు. బాధపడకు సుభద్ర, మనం ఇక్కడ ఉన్నామని హిందూకి చిన్న మెసేజ్ పెట్టినా చాలు, సరిపోతుంది. ఈ రూమ్లో కనీసం ఫోన్ కూడా లేదు. ఎంత వెతికాను. అవునండి, మన హిందూకు తెలిస్తే చాలు. కాసేపు ఆలోచించి, ఏమండి మనకు రోజు భోజనం పెట్టడానికి ఒక రౌడీ వస్తాడు. అవును, వాడిని చూస్తే కంపరంగా ఉంటుంది నాకు. అబ్బా, ముందు నేను చెప్పేది వినండి. సరే చెప్పు. వాడి ఎమోషన్ ఎక్కువ, అంతేకాదు సెంటిమెంట్స్తో ఏడుస్తూ మరీ సీరియల్స్ చూస్తాడు ఫోన్లో. అవును, ఈరోజు వాడిని ఎలా అయినా సరే మాటలతో బురిడి కొట్టి మనం హిందూకి మెసేజ్ చేద్దాం. ఏమంటారు? గుడ్ ఐడియా సుభద్ర. ఇప్పుడు పనిచేస్తుంది నీ బుర్ర. కోపంగా అవును పనిచేస్తుంది మీ బుర్ర. కనీసం ఇదైనా ఆలోచించిందా? కోపడకు సుభద్ర, సరదాగా అన్నాను. ముందు ఈ మంచినీళ్ళు తాగు. సూర్య, వర్క్ అయింది. హిందూ ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? హిందూ ఈ చీర చాలా బరువుగా ఉందనుకుంటూ నెమ్మదిగా అమ్మయ్య మొత్తానికి చీర కట్టుకోవటం అయిందని మిర్రర్ దగ్గరికి వెళ్ళి చూసుకుంది. చీర చాలా బాగుంది అనుకుంటూ చీర మీద మ్యాచింగ్ జ్యువెలరీ పెట్టుకుంది. డోర్ తెరిచి హిందూ ఇంకా రెడీ అవ్వలేదా అంటూ హిందూని చూడగానే షాక్ అయ్యాడు. చిలకాకపచ్చ రంగు పట్టు చీర, నీలం రంగు వర్క్ డిజైన్ కలిగిన జాకెటు, చెవికి అందమైన పెద్ద చెవి బుట్టలు, మెడలో హారం సింపుల్గా పెట్టుకొని చాలా అందంగా కనిపించింది హిందూ. ఏమైంది ఆదిత్య, డోర్ దగ్గర ఆగిపోయావే? ఓ సారీ ఆదిత్య, ఇది పట్టు చీర కదా, కట్టుకోవడం కొంచెం కష్టమైంది, అందుకే లేట్ అయింది. హిందూ మాటలు వింటూ ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు హిందూ వైపు అడుగులు వేశాడు. ఆదిత్య, ఈ చీర నిజంగా చాలా బాగుంది, నాకు నచ్చింది అని హిందూ మాట్లాడుతూ తన కాళ్ళకి పట్టీలు పెట్టుకుంది. హిందూ చేతిని పట్టుకొని కళ్ళలో చూస్తూ తన పాదాలకు పట్టీలు పెట్టి ముద్దు పెట్టుకొని చాలా అందంగా ఉన్నావు. కంగారు పడి పాదం వెనక్కి తీసుకొని వెళ్దామా ఆదిత్య? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నెమ్మదిగా చేతికి కాటుకు తీసుకొని హిందూ చేతిని పట్టుకొని తన చెవి వెనుక దిష్టి చుక్క పెట్టి చాలా అందంగా ఉన్నావు హిందూ. నవ్వుతూ సూర్య నుదుటిని ముద్దు పెట్టుకొని వెళ్దాం ఆదిత్య. ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. అమ్మమ్మ కాఫీ తాగవే కాస్త నువ్వు. ఎందుకంత కోపం? పోవే, నువ్వు మీ తమ్ముడు కలిసి నన్ను మోసం చేశారు. నేను లేకుండా అన్ని తమ్ముడు పెళ్లి చేశారు. అమ్మమ్మ, ఇప్పటికీ ఎన్నిసార్లు బతిమలాడాలి? ఒక్కసారి కూడా నా మాట వింటావా లేదా? అమ్మ, అంజలి మాట ఒకసారి వినవే. సూర్య వెళ్ళి నిజంగా అనుకోకుండా జరిగింది, అది కూడా వాడు కొన ఊపిరితో ఉన్నప్పుడు. జానకమ్మ బాధగా, ఏంటి మమ్మ తను చెప్పేది? ఏమైంది నా మనవడికి? అమ్మమ్మ కంగారు పడుకు. ఏంటే కంగారు పడుకు? అసలు వాడి పెళ్ళి ఎలా జరిగిందో చెప్పండి. అంజలి జరిగిందంతా వివరంగా చెప్పింది. కన్నీరు కారుస్తూ ఇంత జరిగినా ఒక్కరైనా నాకు ఫోన్ చేసి చెప్పారా? అమ్మా, నువ్వు బాధపడతావనే చెప్పలేదు. మీ అల్లుడు గారు కూడా నువ్వు కంగారు పడతావని నన్ను ఆపారు, అంతేకాని నీకు చెప్పాలని నాకు ఉండదా? సారీ తల్లి, ఫోన్ కోపంగా మాట్లాడాను. ఇంత జరిగిందని నాకు తెలీదు. మమత, సరే ఇంతకీ సూర్య వైఫ్ ఎలా ఉంటుంది? అబ్బో, ఇంగ్లీష్ బాగానే అప్డేట్ అయ్యావు ముసలి. మీ అమ్మమ్మ అంటే ఈ మాత్రం లేకపోతే ఎలా? ఇంతకీ ఎప్పుడు వస్తాడు నా మనవడు ఆఫీస్ నుండి? ఎప్పుడు వచ్చావే ముసలి, బాగున్నావా? ఏంట్రా తోకలేని కోతి, ముద్దుపప్పులా ఉండేవాడివి, స్టైల్ బాగానే కొడుతున్నావు. నువ్వు వచ్చావు, ఇంతకు సూర్య ఏడి? వస్తాడు, నేను బయటికి వెళ్ళాలి, అందుకే కొంచెం తొందరగా ఇంటికి వచ్చా. ఫేస్లో ఏదో ఆనందం పొంగుతుంది. ఏంట్రా విషయం లవ్లో పడ్డావా ఏంటి? బామ్మ, నువ్వు సూపరే, నిజంగా ఎలా కనిపెట్టావే? నీ సిగ్గు నీ మెలికలు తిరగడం చూస్తేనే తెలుస్తుంది. అమ్మాయిని చూపించరా? మంచి రోజు పెళ్లి చూపులకి వెళ్దాం, అప్పుడు నువ్వు చూద్దు కానీ. సరే, ముందు నువ్వు బయటికి వెళ్ళాలన్నావు కదా, వెళ్ళు. నీ హీరోయిన్ కోసమే కదా, లేట్ అయితేనే చెవులకు రక్తం వస్తుంది నీ హీరోయిన్ మాటలకి. బామ్మ, నువ్వు సూపర్, నా బంగారం, నీకు అన్ని విషయాలు భలే కనిపెడతావంటూ జానకమ్మ బుగ్గ మీద ముద్దు పెట్టి ఆకాష్ తన రూమ్కి వెళ్ళాడు.
అంజలి ఏమో అనుకున్నాను. బాగా ముదిరిపోయావే నువ్వు అంటుంది.